తమ్ముడికి సినిమా తోపు తోపు. పచ్చగా ఉంటుంది ఆకు. ఈ సినిమాలో ఉన్న బంచిక్ భయ సూపర్ సినిమా భయ్య. కథ బాగుంది, మంచి క్లైమాక్స్ అదిరిపోయింది, ట్విస్టుల మీద ట్విస్టులు. అది మామూలు ట్విస్టులు కాదు భయ్య, మొత్తం రొమాన్సే. డైలాగులు చాలా బాగున్నాయి భయ్య, మంచి స్క్రీన్ ప్లే ఉంది అన్నా. హీరో యాక్టింగ్ అన్న మీరు ఇరగదీస్తారన్నా. గైస్ ఏదైనా నలుపు నలుపు, తెలుపు తెలుపే. ఏదైనా తెలుపు తెలుపే భయ. మా సింగిల్స్కి ఎన్ని కష్టాలంటే, ఎంత ఆకలి మీద ఉన్నా ఒక బిర్యానీ కొనుక్కుందామంటే ఆ బిర్యానీ మనం తినేలోపు ఇంకోటి కొనుక్కున్నా భయ్య. అటువంటి కష్టాలు మా సింగిల్స్కి ఉన్నాయి. ఈ సినిమాలోని ఒక మంచి కథ ఉంది భయ్య, మంచి డైలాగ్స్, ప్రతి ఒక్కడికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ భయ్య. నేను చెప్పాలనుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను, చల్లగా ఉంటుంది పెప్పర్మెంట్. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. అన్నిటికన్నా మెయిన్ భయ్య హీరోయిన్. అది హీరోయిన్ కాదు భయ్య, హోండా సైన్. అది చెప్తాను కదా. భయ్య ఓడే చెప్తాను భయ్య. భయ్య భయ్య స్పీడ్ గా వెళ్తాను, వ్యాన్ ఎరగదీసాను. ఇస్తాను భలే ఉన్నాయి భయ్య. నిజంగా డైరెక్టర్ గారు, నిజంగా డైరెక్టర్ అన్నా డైరెక్టర్ అన్నా నిజంగా చాలా బాగా తీశారు. బీజిఎం చాలా బాగుంది, అందరికి నచ్చే ఒక ఎంటర్టైన్మెంట్. నిజంగా అమ్మాయిలకి అబ్బాయిలకి పండగ భయ్య సినిమా మాత్రం. ఇప్పుడున్న సమాజంలో ఇదే తోపు సినిమా అన్న. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవ్వరు చూడు అదే పని. అలాంటి మంచి సినిమా ఇప్పుడు మనందరికి వచ్చింది. హీరో మాత్రం కిరాక్ అయ్యా. ఆ లాస్ట్ సీన్లో మాత్రం ఫైట్ కిరాక్ అంటే కిరాకు, మొత్తం ఇక పిచ్చెక్కించాడు. పక్కా అందరు రాండి సినిమాకి, సూపర్ సినిమా. తప్పు లేకపోతే, సినిమా మంచిగా లేకపోతే నాకు కామెంట్లు వేసుకోండి మీరు, అంతే. ఇక సోషల్ మీడియాకి అంత ఎడిక్ట్ అయితే అంత డేంజర్ అని చెప్పి సింపుల్గా చూపించడం. ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది, చాలా చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హీరో ఆర్జే అని ఆయన పేరు, అసలు మామూలుగా చేసాడు యాక్టింగ్, పీక్స్లో మాట చేశాడు. అండ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు బ్రో. సో ఓవరాల్ గుడ్ మూవీ, మంచి మెసేజ్ ఉంది మూవీలో. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా. సో థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడే చూస్తే ముఖ్యంగా సినిమా అన్నా, అసలు సినిమా అయితే నాకు మైండ్లో నుంచి పోవట్లేదు. ఎందుకంటే మన సమాజంలో ఏం జరుగుతుందని అదే చూపించారు సినిమాలో. ఆ సోషల్ మెసేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఇన్స్టాగ్రామ్లో ఫ్రాడ్లు ఎలా జరుగుతుందని చూపించారు. అసలు ఇంకా లాస్ట్ వచ్చే వరకు ట్విస్ట్ అయితే అసలు ఇంకా మామూలుగా లేదు, బుర్ర పాడని చెప్తా. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఇంకా బాగుంటారన్నా. ఇంకా ఆ బెడ్ సీన్స్ వస్తాయి కొన్ని సినిమాలో, ఇంకా కామెడీ సీన్సే కానీ అవి ఇంకా మాట్లాడుకోలేము మనము. సినిమా అయితే ఓవరాల్గా గుడ్ మూవీ. ఇది థియేటర్కి వచ్చి అందరూ చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ సినిమా చూసేటప్పుడు ఫస్ట్ నాకు కొద్దిసేపు 6 ప్రతివాదాలు గుర్తొచ్చింది. కానీ తర్వాత 7వ ప్రతివాదతోటి వీరన్నాన్ని ఇట్టుకొట్టేశాడు అన్నయ్య. అన్న ఇప్పుడే సినిమా చూసా అన్న. నేను ఏ సినిమాకు పోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది అది మొత్తం కనుక్కొని వెళ్తా. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ గారు దీంట్లో యాక్టింగ్ చేసిన, మేకప్ మ్యాన్ లా చేసినాడు రారా అంటే వచ్చిన చూడ్డానికి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందన్నా, వద్దన్నా అమ్మ మీద ఉంటానా. సినిమా కేక అంటే కేక. ఎమోషన్స్ కానీ, ఆ ఫీల్ కానీ, సెక్స్గా వద్దు, వచ్చి చూడండి అన్న, అంతే. నేను చెప్పను మీకు, అంతే. వచ్చి చూసేయండి, టిక్కే ఫ్యామిలీతో చూసే ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కేక పిక్స్ మూవీ. ఇప్పుడే ముఖ్య గమనిక మూవీ చూసా. నిజంగా మూవీ హీరో ఫస్ట్ మూవీ అనుకుంటా. నిజంగా ఎన్నో మూవీలు చేసిన ఎక్స్పీరియన్స్తో ఆయన లుక్స్ కానీ, నిజంగా అపోజిషన్ ఎవరైనా మిస్టేక్ చేసినప్పుడు ఆయన లుక్ కానీ నిజంగా చాలా భయంకరంగా అనిపించింది. నిజంగా అపోజిషన్ ఎవరున్నా భయపడేలా లుక్స్ చాలా బాగున్నాయి. ఆయన చెవిపోవు కానీ నిజంగా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానిస్టేబుల్గా నిజంగా పోలీస్ వ్యవస్థ మనకు చాలా అవసరం, ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమా ద్వారా మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఎన్నో సోషల్ మీడియా యాప్స్ కానీ ఏదైనా యూజ్ చేస్తాం, మనం తప్పు కానీ రైట్ కానీ మనకే తెలుసు అది ఎంతవరకు యూజ్ చేయాలి. మీరు నాన్ స్టాప్ కావడానికి ఎంతవరకునే వాడండి, మనకు తెలుసు అది ఎంతవరకు మిస్టేక్స్ ఏముంటాయి అనేది చాలా బాగా చూపెట్టారు సరికొత్తగా. ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్గా. వాళ్ళ అన్ని రకాల ఆడియన్స్ చూసేలా చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పని మనిషి క్యారెక్టర్ కానీ, ఇంకా ఆయన తండ్రి కోసం పడే వేదన
పై ఆఫీసర్ ప్రెజర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడైనా మనకు వర్కింగ్ డిపార్ట్మెంట్లో ఉండే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్ టేక్ చేసి ఎంత బాగా ఆయన సాధించాడు హీరో అనేది చాలా బాగా చూపెట్టాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని రకాల ఆడియన్స్ వచ్చి థియేటర్ వచ్చి చూడండి. మంచి కంటెంట్తో స్టోరీతో ఫస్ట్ టైం హీరో మంచి కంటెంట్తో వచ్చాడు. మంచి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియా ఎట్లా యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేస్తే బెటరు, అంటే నెగిటివ్గా కాకుండా పాజిటివ్గానే మనం ఒక తక్కువలో అంత వాడితే బెటర్ అన్నట్టుగా చూపించారు. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పాడు హీరో, దానికి మంచి హైలైట్ అయింది. బాగుంది మూవీ. స్టోరీ అయితే ఒక ఫాదర్ బాండింగ్ ఉంది, కపుల్స్ మధ్య ఎట్లా రిలేషన్ ఎట్లా ఉంటుంది దాని గురించి మొత్తం రివీల్ చేశారు. ఎక్కడెక్కడ ట్విస్టులు కానీ మూఢ నమ్మకాలు కానీ అన్ని మొత్తం ఓవరాల్ చూపించారు. కంటెంట్ మొత్తం సూపర్ ఉంది. మూవీ అయితే ముఖ్య గమనిక కంపల్సరీగా చూడండి. ముఖ్య గమనిక మూవీ సూపర్ హిట్ అన్న, కంపల్సరీ చూడాల్సిన మూవీ. సినిమా చాలా బాగుంది. ఇప్పుడే ముఖ్య గమనిక సినిమా చూసి వచ్చాను. హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరో కొత్తగా చేసిన చాలా బాగా చేసిండు. ఇంకా ప్రొడ్యూసర్ గట్స్కి చెప్పుకోవాలి, ఎందుకంటే మంచి మెసేజ్ ప్లస్ మూఢనమ్మకాల గురించి ఈరోజు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, సోషల్ మీడియా ప్రాబ్లమ్స్ గురించి బాగా చెప్పారు. ఇన్స్టాగ్రామ్ గురించి ఆర్జే సూర్య అని ఒక ఆర్జే క్యారెక్టర్ ఒక ఆయన చేశారు. ఆయన బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్. అసలు మ్యూజిక్ చూస్తే పెద్ద సినిమాలు కొట్టినట్టు కొట్టారు. మ్యూజిక్ చాలా చాలా బాగుంది. స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ట్విస్టులు బాగున్నాయి. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమా. ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా చాలా బాగుంది. నాకు పిచ్చి ఎక్కించేసిన సినిమా చూస్తే బాబా అసలు ఏమున్నాడు నా హీరో అన్న అయితే అసలు స్టైల్ కానీ ఆ లుక్స్ కానీ గ్రేస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్స్ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే సినిమాలో మొత్తం ఒక స్టోరీ ఏంటంటే అసలు ఒక అతను చనిపోతాడు అన్న, ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎవరి వల్ల చనిపోయాడు, మొత్తం అసలు అంతా తెలుస్తుంది మొత్తం ఫైనల్లో క్లైమాక్స్లో. ఇంకోటి అన్న ఇంటర్వెల్ ముందు ఒకటి ఉంటాడన్న, చూస్తే ముద్దపప్పు అని అనుకుంటాము, కానీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం మామూలు పప్పు కాదన్న, కందిపప్పే. అమ్మ బాబోయ్, ఆ క్యారెక్టర్కి అయితే నేను నిజంగా ఇంకా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా హీరో అన్న మొత్తం ఆ సాంగ్స్ కానీ ఆ చేసే ఇన్వెస్టిగేషన్ కానీ ఆ విధానం కానీ ఒక మంచి మూవీ అన్న. అంటే ప్రతి మూవీలో రొమాన్స్ కిస్సులు అవే కాదు, ఈ సినిమాలో అవి ఉన్నాయి. మనకు మంచి మెసేజ్ ఉందన్న చెప్తున్నా. అంతే మీరు అందరు ఇన్స్టాలోనే చూస్తున్నారు కదా ఇదంతా. సో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు మనం వాడేది మన వాడకం బట్టి ఉంటుంది. మనం ఏది ఎలా వాడుతుందో మంచి వాడితే మంచిది అవుతుంది, చెడు వాడితే చెడు అవుతుంది. సో అలానే ఒక మంచి మెసేజ్ మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అనమాట సోషల్ మీడియా గురించి. సో మీ అందరికి ముఖ్య గమనిక సినిమా అనేది మీరు చూడండి. థియేటర్లో చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన వాళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇన్స్టా వాడకండి. థ్యాంక్ యూ. డైలాగ్ చెప్తాడు హీరో, సోషల్ మీడియాని నార్మల్గా వాడుకుంటే ఒక చిన్న మెడిసిన్, అంటే మంచి పనులకు ఉపయోగించుకుంటే బాగా ఉపయోగపడుతుంది, కానీ దాంట్లోనే పడిచేస్తే విషంలాగా మారి లైఫ్ని కోస్తుందని చెప్పాడు సినిమాలో. సినిమా మొత్తంలో ఓవరాల్గా చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఇచ్చారన్న వాళ్ళు. ఒక ఆడది తప్పు చేయాలని ఆలోచించినా చాలా అనర్థాలు జరుగుతాయి అనేది క్లియర్గా చూపించాడు. చిన్న చిన్న మిస్టేక్ల వల్ల వాళ్ళు చేసే తప్పుల వల్ల లైఫ్లో ఎలా స్పాయిల్ అవుతాయి అనే దాని గురించి చూపడం అయితే జరిగింది సినిమాలో. ఆ కంటెంట్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. థియేటర్కి వెళ్ళండి ప్రతి ఒక్కడు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడే కొంచెం నేర్చుకుంటాం మనం. ఇలాంటి సినిమాలు చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ బ్రో. సినిమా అయితే సూపర్ బ్రో. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ బ్రో. అండ్ సినిమా అయితే నాకు ఇప్పటికీ బుర్రపోతుంది బ్రో. ఆ ట్విస్టెస్ కానీ లాస్ట్ వరకు భలే మెయింటైన్ చేశాడు బ్రో. సూపర్ సినిమా అయితే ఓవరాల్గా చూడొచ్చు. సూపర్ హిట్ అన్న సినిమా అయితే. నాకైతే ఆ డైలాగ్ మస్తు అనిపించింది. ఇన్స్టాగ్రామ్ ఇంటి వరకు వస్తుందండి. సూపర్ అన్న. సోషల్ మీడియాని బాగా యూజ్ చేసిండు. బాగా మ్యూజిక్ సూపర్ బ్రో. హీరో అన్న వేరే లెవెల్ అన్న. యాక్టింగ్ అయితే సూపర్ అన్న. ఓవరాల్గా సూపర్ మూవీ అయితే అన్న. ఇప్పుడే చూశాడు ముఖ్య గమనిక. సినిమా అయితే చాలా చాలా బాగుంది. హీరో గారి పోలీస్ గెటప్లో నిజంగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళిన విధానం అయితే, ఆ డైలాగ్స్ కానీ ఆ ట్విస్టులు రివీల్ అయ్యే విధానం కానీ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ హీరో గారికి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. ఇలాంటి కంటెంట్ ఈ రోజుల్లో చాలా అంటే చాలా అవసరం అన్నమాట సమాజానికి. ఒక్కొక్క డైలాగ్ కానీ ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ కానీ హీరో త్రూ అవుట్ సినిమాని తీసుకెళ్లిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశాడన్న. ముఖ్య గమనిక. ఇలాంటి స్టోరీ ప్రతి క్యారెక్టరు అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట. అంత బాగుంది సినిమా అయితే. ఆ హీరో హీరోయిన్ మధ్య చిన్న ఇంట్రెస్టింగ్ కానీ ఆ మర్డర్ అయిన దాన్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఎలా జరిగింది ఏం జరిగింది అనే ట్విస్టులు కానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వారంలో వచ్చిన ది బెస్ట్ మూవీ ఏదైనా ఉంటే అది ముఖ్య గమనిక. థియేటర్కి ప్రతి ఒక్క ఆడియన్ చూడాల్సిన సినిమా.
చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా క్లియర్గా చూపించారు. సో మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ముఖ్య గమనిక, ఇప్పుడు ముఖ్య గమనిక సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా చాలా ఎట్లుందంటే ఆ సినిమా చూసినంతసేపు కూడా నిజంగా సోషల్ మీడియా గురించి ఎంత అల్టిమేట్గా చూపించారంటే చాలా బాగుంది భయ్య. మనోడు ఇందులో హీరో గారు మంచి ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ నుంచి ఆ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు. సినిమా మొత్తం చూస్తుంటే ఏం జరుగుతుంది ఆ సస్పెన్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. ఒకటే భయ్య, మూఢనమ్మకాల గురించి కానీ సోషల్ మీడియా గురించి కానీ ఈ రోజుల్లో ఎలా వాడుతారు ఏంటనేది మాత్రం కళ్ళ కట్టినట్టుగా అద్భుతంగా చూపించారు. నిజంగా ఒక ఇన్స్టా వల్ల ఎంత మంచి ఉపయోగం ఉందో అలాగే ఎన్ని ఉపయోగం లేని పనులు చాలా మంది ఉన్నారు. అంటే యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కడ చూసినా కూడా మంచి కంటే చెడు ఎక్కువ వాడుతారు ఈ రోజుల్లో. సోషల్ మీడియా గురించి ఇంత అద్భుతంగా అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిండు అన్న. నిజంగా యాక్టింగ్ మాత్రం అదరగొట్టేశాడయ్యా. ఏమన్నా యాక్టింగ్ హీరో గారిది నిజంగా చెప్తున్నా సూపర్. నిజంగా బ్రైట్ ఫ్యూచర్ అంటారు కదా, అంతకు మించి ఉంది, మామూలుగా లేదు. మనోని యాక్టింగ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ లుకింగ్ వైజ్గా అయితే అమేజింగ్ భయ్యా. నిజంగా కొత్త హీరో అని కాదు, నాకు చూసినంత సేపు అయితే ఒక బాలీవుడ్ హాలీవుడ్ హీరోని చూసినట్టుంది. అంటే అంత పర్ఫార్మెన్స్ ఉంది మన దగ్గర. పిండుకున్న వాళ్ళకి పిండుకున్నంత. నిజంగా డైరెక్టర్ గారు అయితే ఇంకా విండుకోవాలంటే చాలా విండుకోవచ్చు హీరో నుంచి. కానీ ఈ సినిమా స్టోరీ మటుకైతే అంతవరకే కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. మనోని యాక్టింగ్ అయితే హీరో కొట్టేశారు. అలాగే మన హీరో అది డైరెక్టర్ గారు అయితే ఇంకో లెవెల్ అనుకోవచ్చు నిజంగా. ఎందుకంటే వేణుమా గారు ఇలాంటి క్యారెక్టర్ వైజ్గా ఇంత డిఫరెంట్గా తీసుకురావడం సోషల్ మీడియాలో ఇది అద్భుతం అనుకోవచ్చు భయ్య. చాలా బాగుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ ఎంతవరకు ఉన్నా అంటే జస్ట్ ఉంది కానీ అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ మొత్తం హీరో బేస్ అయి ఉంటుంది. ఒక తండ్రి గురించి తన మాట కష్టం కానీ అలాగే సోషల్ మీడియాలో ఈ రోజుల్లో జరిగే చెడు గురించి ఇంత అద్భుతంగా చూపిస్తారు. ఇంకోటి భయ్య, నిజంగా ఒకటే మనిషి మూఢనమ్మకాలు అనేది ఇంకా ఉన్నాయి ఈ రోజుల్లో కూడా. ఆ మూఢనమ్మకాల గురించి వెరైటీగా చూపించారంటే ఒక లెవెల్లో చూపించారు అనుకుంటారు. చాలా బాగుంది భయ్య. ఓవరాల్గా సూపర్గా ఉంది. ఇందులో ఒక మంగమ్మ క్యారెక్టర్ అనే ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకోటి భార్య భర్తలది మధ్య సిచ్యువేషన్. నిజంగా ఈ రోజుల్లో అందానికి ఇంపార్టెంట్ ఇస్తారు, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మంచి మనిషి గాడ అనేది మాత్రం ఎవరు చూస్తలేరు. డబ్బు ఉందా లేదా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది మాత్రం క్లియర్గా చూపిస్తారు. కానీ సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ వీక్లో రిలీజ్ అయిన ఈజ్ ద బెస్ట్ సినిమా అనుకోవచ్చు. చాలా బాగుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది. అంటే యూత్కి మాస్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయిపోయే సినిమా ఏదన్నా ఉందంటే నిజంగా ముఖ్య గమనిక. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. సూపర్, థ్యాంక్ యూ భయ్యా. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, ఆ ఆలోచనకి తెరపడే సినిమా ముఖ్య గమనిక. పెళ్ళైన వాళ్ళు చూడాలని ఒక క్విష్లో ఉంటారు, కానీ అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఒక పీసీ. మన సినిమాలో ఉన్న ఈ ఆర్జే క్యారెక్టర్ కోసం అరుపులు అవి ఏ అరుపులు అనేది ముఖ్య గమనిక. ప్రతి ఒక్క ఈ సినిమాని ఆదరించవచ్చు. భయ్యా చేసిన క్యారెక్టర్ ఒక మొగాడ్రా పుచ్చి అనే పదానికి నిదర్శనం. గమనిక ఇప్పుడే చూసిన సినిమా అయితే మాత్రం ఫుల్ మెసేజ్ ఉంది, ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. మామూలుగా లేదు. ఇందులో ఆర్జే క్యారెక్టర్ ఉంటుంది భయ్యా. కుర్రలందరూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు. అలాగే మంగ అనే క్యారెక్టర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కొత్త హీరో అయినా సరే చాలా ఎంటర్టైన్మెంట్ చూపించారు. సోషల్ మీడియా అనేది ఒక విషయంలో మారుతుందని ఒక మంచి మెసేజ్ అయితే చూపించారు. ఇందులో డైరెక్షన్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. హీరోగా వీరణ మాత్రం ఫస్ట్ టైంలోనే చాలా బాగా యాక్ట్ చేయడం సూపర్ ఉంది. సో ముఖ్య గమనిక మెగా ఫ్యామిలీ నుంచి అనుకొచ్చి ఒక సూపర్ హిట్ మూవీ అయితే ఇచ్చారు. ముఖ్య గమనిక ముఖ్యంగా అందరూ కూడా ముఖ్యంగా చూడాలని చెప్పి కోరుకుంటూ ముఖ్య గమనిక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చూడడం జరిగిందండి. నిజంగా మంచి అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి మనం కనెక్ట్ అవుతున్నాం కదా, దానివల్ల ఏం జరుగుతున్నది. సో ఏంటంటే ఇది పక్కా ఒక మెసేజ్ ఉన్న సినిమా. ఏదో హీరో ఎలివేషన్స్ అవన్నీ దీంట్లో ఏం లేదు, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. మంచి స్టోరీ, మనకు అవును ఇలా జరుగుతుందా అనేది అయితే బాగా చూపించారు. మెయిన్ చెప్పుకోవాల్సింది స్టోరీతో పాటు సినిమా నడిపించే విధానం చాలా బాగుంది. సో లాస్ట్ వరకు ట్విస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో మనం ఏంటంటే సినిమా చూసినంతసేపు మనకు బాగా అనిపించాలి స్టోరీ. చెప్తాను భయ్యా, సినిమాలో హీరోని నలిపేస్తాడు భయ్యా, నలిపేస్తాడు. అంటే నలిపేస్తాడంటే మావాడికి నలిపేయడానికి ఎవరు దొరుకుతలేరు, అందుకని ఆ బాధతో పాడు చేస్తాడు. చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను. ఆకలి మా సింగిల్స్కి ఎన్ని కష్టాలు అవుతుందంటే, ఆకలి అవుతుందని ఒక బిర్యానీ షాప్కి వెళ్ళి బిర్యానీ కొనుక్కుంటే ఆ బిర్యానీ మాకన్నా ముందు ఇంకోటి కొనుక్కొని దుమ్ములు తినేసి మొక్కలు మాకు వదులుతారు భయ్యా. అటువంటి పరిస్థితి మా సింగిల్స్కి ఉంది. అవునా కదా? అంతే. సినిమా చూడండి, సూపర్. జై బంచిక్
నాకు సంబంధం లేదు. సో అందరు ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా మీకు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.